ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సి చేపట్టామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పకడ్బందీగా పరీక్షలు ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించినట్లుగా తెలిపారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయంగా పేర్కొన్నారు ఆయన. ఇకపై ఏటా డిఎస్సి నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామన్నారు. అంతిమంగా రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే లక్ష్యమని దిశానిర్దేశం చేశారు. పారదర్శకంగా బదిలీలో ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించామన్నారు. మొట్టమొదటిసారిగా 4,000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామని గుర్తు చేశారు. 100% అక్షరాస్యత కోసం ప్రాజెక్టు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, నిర్వయోజన విద్య, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు.